సున్నా వంటి మీ జీవితమును మన్నాతో నింపే మధుర కీర్తన, రోజుకో కీర్తన, చింతలను పోగొట్టే దీవెన. డిసెంబర్ 27. నేటి మన ధ్యాన భాగము 147వ కీర్తన 1 నుండి 11 వచనాలు. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీలను పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తిగలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడయున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు సన్నిధి మీకును మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఈ దినం మీ మార్గములను వెలుగుమయముగా చేసి ఆయన అద్భుతంగా మిమ్మల్ని నడిపిస్తాడు. ధైర్యముగా ముందుకు సాగి వెళ్ళండి. విశ్వంలోని నక్షత్ర కూటములకు సృష్టికర్త అయిన దేవుడే విరిగి నలిగిన హృదయం గలవారికి కూడా దేవుడయ్యున్నాడు. అదే విషయాన్ని 3-4 వచనాలలో కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. ఈ 2 వచనాలలోని వ్యత్యాసం ఆకాశమునకు విరిగిన హృదయం గలవారికి మధ్య ఉన్న వ్యత్యాసం మనకెంతో ప్రోత్సాహం అందిస్తున్నాయి. దేవుడు ఆకాశములను సృష్టించాడు, ఆయన మాట సెలవీయగా అవన్నీ కలిగాయి. ఆయన సృష్టి స్థిరంగా నిలిచి ఉంది. ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు మీ విరిగిన హృదయం పట్ల కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇతరులకు ఆసక్తి లేకపోవచ్చు, కానీ దేవుడు మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు. మీ హృదయం గాయపడిన సంగతి ఆయనకు తెలియనంత దూరంగా ఆయన లేడు. ఆయన మీకు బాధ కలిగినప్పుడు, మీరు విలపిస్తున్నప్పుడు, సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మీ కొరకు దిగిరాలినంత దూరములో దేవుడు లేడు. ఆయన సమీపంలో ఉన్నాడు. ఆయన మీకు అత్యంత దగ్గరలో ఉన్నాడు. అవును, ఆకాశములకు ప్రభు అయిన దేవుడు మీ హృదయాలకు కూడా దేవుడే. ఆకాశ నక్షత్రముల సంఖ్యను, వాటి పేరులను నియమించిన దేవునికి మీ అక్కరలు కూడా తెలుసు. ఆయనకు మీ గురించి సమస్తం తెలుసు కనుక మీ ప్రతి అవసరతను ఆయన తప్పకుండా తీర్చగలడు. గ్రహాలను వాటి కక్షలలో నడిపించే దేవుడు ముక్కలైపోయిన మీ హృదయాన్ని కూడా ఆయన మరలా బాగు చేయగలడు. మొక్కలైన మీ హృదయాన్ని ప్రేమగల దేవునికి మీరు అప్పగిస్తే విరిగిన మీ హృదయాన్ని ఆయన మరలా బాగు చేయగలడు. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు.
ఆయన జ్ఞానమునకు మితి లేదని 5వ వచనంలో వ్రాయబడి ఉంది. ఆయన ప్రేమ, ఆయన జ్ఞానం మితిలేనివి. ఆయన శక్తి ఎంతో గొప్పది. ఆయన తాను చేయవలసింది తప్పకుండా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాలపుంతను ఒక కక్షలో నడిపిస్తున్న దేవుడు మీ అవసరాలను, అక్కరలను కూడా ఎరిగే ఉన్నాడు. దేవుని ప్రేమకు, ఆయన జ్ఞానమునకు, ఆయన శక్తికి మితి లేదు. బహుశా ఈరోజు మీ హృదయం బ్రద్దలైపోయిందేమో. ఆ ముక్కలను ఆయనకిచ్చి ఆయన వలన మీరు స్వస్థత పొందండి. తప్పకుండా ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు. శారీరక గాయాల కంటే మీ మనసులో కలిగిన గాయం ఎంతో వేదన, ఎంతో బాధకు గురి చేస్తూ ఉండొచ్చు. అయితే ఇప్పుడే విరిగిన మీ హృదయాన్ని, నలిగిన మీ మనస్సుని ఆయన పాదాల చెంత పెట్టండి. తప్పకుండా ఆయన బాగు చేసి తిరిగి నూతన ఆనందముతో మిమ్మల్ని నింపునట్లు ఆయన తప్పకుండా ఒక కృపాకార్యమును మీ ఎడల జరిగిస్తాడు. ఈరోజే ఆ కార్యం మీ ఎడల జరిగించడానికి ప్రభువైన దేవుడు ఒక అద్భుతమైన కోరికను కలిగి ఉన్నాడు. మీ కన్నీటికి తుది వీడ్కోలు పలకడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. అవును, ఇప్పుడే ఆయన సన్నిధిలో నీవు మోకరించదవా? ప్రార్థించడానికి ఇష్టపడుచున్నావా? తప్పకుండా మీ స్వరాలు విప్పి ఆయనకు ప్రార్థించండి. గొప్ప మేలు మీరు ఇప్పుడే పొందుకుంటారు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు విరిగిపోయిన, నలిగిపోయిన మా హృదయాన్ని, మా మనస్సును బాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. నిజముగా నీ వంటి దేవుడు మాకెక్కడా లేడు నాయనా. నీవే మా దేవుడు. నిజముగా నీ వంటి స్నేహితుడు కానీ, నీ వంటి బంధువు కానీ మరెవరూ లేరు నాయనా. మమ్మలను అర్థం చేసుకొని మమ్మలను ఉత్సాహగానముతో, సంతోష ఆనందాలతో నింపే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయం అట్టి అద్భుతమైన కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.